కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తలతోక తెలియదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మండిపడుతున్నారు. బీఆర్ఎస్ పై కోపంతో రైతులకు హస్తం సర్కారు నీళ్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరంపై ఇకనైనా కుట్రలు మానుకుని అన్నదాతలకు న్యాయం చేయాలంటున్న పల్లాతో మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫేస్ టు ఫేస్. రైతులకు సాగునీరు అందించేందుకు ఇవాళ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఏదైతే ఇటు ఎల్లంపల్లి కావచ్చు, మిడ్ మానేర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, అప్ టు కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని నిల్వ చేసి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. అందులో భాగంగా నిన్న లోయర్ మానేర్ను సందర్శించింది. లోయర్ మానేర్లో నీటి నిల్వలను పరిశీలించి ఇవాళ అక్కడ ఎండిపోయిన ప్రాజెక్టును చూసి ఇవాళ ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్తో పాటు మేడిగడ్డ బరాజును పరిశీలించారు. పనికిరాదన్న మేడిగడ్డ బరాజ్ ఇవాళ పటాపంచలు చేస్తూ 10 లక్షల క్యూసెక్ల నీరు ఇవాళ కిందికి పోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు, సార్ చెప్పండి, ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు అనుకోవచ్చా, లేదంటే రాజకీయ కుట్రలో భాగం అనుకోవచ్చా నీటి లిఫ్ట్ చేయకపోవడానికి కారణం? ఖచ్చితంగా ఈ మేడిగడ్డ ఇవాళ మనం నిలబడిన మేడిగడ్డ 10 లక్షల క్యూసెక్కులు ఇవాళ 28 లక్షల క్యూసెక్కులు గత వానాకాలంలో వచ్చినప్పుడు కూడా తట్టుకుని నిలబడ్డది. నీళ్లు ఏమీ రానప్పుడు ఇవాళ ఎలక్షన్లకు ముందు కావాలని చెప్పేసి చేసిన కుట్రగానే మేము భావిస్తున్నాం. ఒకవేళ నీళ్లు బాగా వచ్చి లేకపోతే ఇతర ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా పోయిందని చెప్పేసి అనుకోవచ్చు. అది ప్రమాదవశాత్తు జరిగిందా, కుట్ర జరిగిందా అని చెప్పేసి ప్రభుత్వం దాన్ని తేల్చకముందే వీళ్ళు ఏదో అండపిండ బ్రహ్మాండం బద్దలైందని చెప్పేసే విధంగా కాంగ్రెస్ నాయకులకు తలా తెలియదు, తోకా తెలియదు. వాడు ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కటి ఏదో పర్రవాసిందని ఒకరు మాట్లాడతారు, ఇంకోటి రకరకాలుగా మాట్లాడతారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇరిగేషన్ మినిస్టర్ దగ్గర నుండి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నిజంగా సోయి ఉన్నట్లయితే మరలా వాళ్ళంతా రివ్యూ చేసుకొని ఇవాళ నిఠారుగా నిలబడున్న మేడిగడ్డ ఒకసారి మళ్ళా చూడండి, మీ రాహుల్ గాంధీకి చూపించండి. కనీసం మీ అందరు కూడా ఈ కాళేశ్వరం అదేవిధంగా గంగా మా యొక్క గోదావరి మాత మీకు బుద్ధి ప్రసాదించాలని చెప్పి కూడా కోరుతున్నాం. అనేక లక్షల ఎకరాల కింద ఉన్న రైతాంగం మొత్తం కూడా ఇలా నీళ్ల కోసం ఎదురు చూస్తున్నది. ఒకవైపున మిడ్ మానేర్ కింద లోయర్ మానేర్ ఉంది. లోయర్ మానేర్ నుంచి వెళ్ళి కాకతీయ కెనాల్ ద్వారా కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, అదేవిధంగా మహబూబాద్ జిల్లా, ఖమ్మం జిల్లా, పాలేరు సంబంధించింది, అదేవిధంగా సూర్యాపేట జిల్లా చివరికి ఇరిగేషన్ మినిస్టర్ ఉన్న కోదాడ వరకు కూడా నీళ్లు ఇంతకుముందు 3 సార్లు 4 సార్లు ఇచ్చినాం 3-4 సంవత్సరాల నుంచి. ఇవాళ మీకు సోయి లేకుండా మీరు కనీసం ఉన్న నీళ్ళని ఇలా మొత్తం కూడా ఇలా ఆంధ్రాకు పోతుంటే, ధవళేశ్వరం పోతుంటే, పోలవరంకు పోతుంటే దాని గురించి ఇలా మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తినట్లున్నారు. కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒకటే దాని మీద ఉన్నారు. మీ రాజకీయ కుట్రలో భాగంగా రైతాంగం నష్టపోతున్నది. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క పని ఇవాళ రైతాంగమే చెప్తారు. ఇవాళ మిడ్ మానేర్ కానీ లోయర్ మానేర్ కానీ ఖాళీ అయినాయి. అదేవిధంగా మిడ్ మానేర్ నుంచి నింపాల్సిన మొత్తం అన్నపూర్ణ కానీ, రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, బస్వాపూర్ కానీ, గంధమల్ల కానీ 6 పెద్ద రిజర్వాయర్లు, తద్వారా అవి నింపిన తర్వాత చేసుకునే ఇలా నిజాం సాగర్ కావచ్చు, సింగూరు కావచ్చు, ఇవన్నీ ఒట్టిపోయినాయి. ఇవాళ మొత్తం ప్రాజెక్టులో నీళ్లు లేవు. ఇవాళ మీరు చేసిన ఈ యొక్క రాజకీయ కుట్రలో భాగంగా రైతాంగం నష్టపోతున్నారు. రేపు సాగునీటి కూడా కష్టమవుతుంది. బడ్జెట్లో పెట్టినరు. మాకు సాగునీరు ఇబ్బంది అయితే ఏదో చాలా కష్టపడి బయట నుంచి లేదో నీళ్లు తెచ్చుకొచ్చినట్టు ఈ మునగాళ్ళు. తెలివి లేదు, ఉన్నదాన్ని ఉపయోగించుకునే కుట్ర కోణంలో ఉన్నది తప్ప ఇవాళ అద్భుతంగా దేశంలో ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అత్యంత తక్కువ సమయంలో అద్భుతమైన ప్రాజెక్టు, ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టు నిర్మించారు కేసీఆర్ గారు. రేపు ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇవాళ 10 లక్షల క్యూసెక్కులు నీరు వృధాగా పోతుంటే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వాదన మాత్రం మరోలా ఉంది. డ్యామ్ సేఫ్టీ వాళ్ళు చెప్పడం వల్లనే మేము లిఫ్ట్ చేయలేకపోతున్నామని చెప్తున్నారు. అవన్నీ ఏమంటారు సార్? అసలు నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు చెప్పినట్లయితే ఏ విధంగా ఇవాళ మొత్తం కూడా ఈ నీటికి ఈ యొక్క బ్యారేజ్ తట్టుకొని ఉన్నది. దీనిపైన ఉండాల్సిన అన్నారంలో కానీ, సుందిళ్ళలో కానీ చిన్న చిన్న క్రాక్స్ ఎక్కడన్నా వచ్చినట్లు వాళ్ళు చెప్పినా కూడా ఆ గ్రౌటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఎప్పుడులానే ఇప్పుడు కూడా కంప్లీట్ అయిపోయింది. గ్రౌటింగ్ అనేది నిరంతర ప్రక్రియ. తెలిసి తెలియకుండా ప్రతివాడేదో మాట్లాడతాడు. అన్న నీళ్లు స్టోర్ చేయొద్దన్నాడు, ఇళ్ళ నీళ్లు స్టోర్ చేయొద్దని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నారు. వాళ్లకు మిడిమిడి జ్ఞానము, సోయి లేకుండా
ఇవాళ కేసీఆర్ గారిని బదనాం చేయాలని కనీసం వాళ్ళు వచ్చి 3-4 రోజులు చూసి అసలు ఈ ప్రాజెక్టు స్వరూపం ఏంది, నీళ్లు ఇప్పుడు ఎక్కడి నుంచెల్లి ఎక్కడికి పోతున్నాయి, ఎక్కడి నుంచెల్లి ఎత్తాలి, ఇవాళ ఇవన్నీ తెలియని సోయిలేని కొంతమంది నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ప్రేలాపనలు చేస్తున్నారు. ఇవాళ ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇవాళ మీరు చేసిన దుష్ప్రచారం వల్ల, అవాస్తవాల అసత్యాల వల్ల ఇలా ప్రభుత్వంలోకి రావచ్చు. ప్రభుత్వం ఇవాళ ప్రజలు మొత్తం కూడా తెలుసుకుంటున్నారు, రైతాంగం తెలుసుకుంటున్నారు. నువ్వు నీళ్లు ఇచ్చినవా లేదా వాళ్ళకు ముఖ్యం. ప్రాజెక్టు ఉండి, రిజర్వాయర్లు ఉండి, కాలువలు ఉండి, కరెంటు ఉండి, పంపులుండి, నీళ్లుండి చిత్తశుద్ధి లేక ఇలా నింపలేకపోతున్నావు. ఖచ్చితంగా మీరు నీళ్లు నింపితే పర్వాలేదు. ఇవాళ ఆగస్టు 2 తర్వాత నీళ్లు మీరు నింపకపోయినట్లయితే వేలాది మందిగా రైతులను ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళతోనే ఈ పంపులను ఆన్ చేపిస్తాం, వాళ్ళతోనే మొత్తం కూడా నీళ్లు వాళ్ళ పొలాలకు మళ్లిస్తాం. ఖచ్చితంగా ఇంత కట్టిన తర్వాత ఇవాళ ఒక క్రిమినల్ మైండ్తో మీరు చేస్తున్న దాన్ని వదిలిపెట్టాం. ఖచ్చితంగా రైతాంగం తరఫున నికరంగా నిలబడి కొట్లాడి వాళ్ళకి ఏం చేయాలో చేస్తాం. వాళ్ళ ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలో భాగంగానే వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిన మేడిగడ్డ దగ్గర లిఫ్ట్ చేయకపోవడం కావచ్చు, ఇటు కన్నెపల్లి దగ్గర పంపులు ఆంచకపోవడం వంటి చర్య జరుగుతున్నాయి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రభుత్వం దిగి రాకపోతే వేలాది మంది రైతులతో కన్నెపల్లికి వచ్చి పంపులు ఆన్ చేస్తాం, మా రైతాంగానికి నీళ్లు ఇచ్చుకుంటాం. ఏదైతే గత కొద్ది రోజుల్లోనే మేము అద్భుతమైన ప్రాజెక్టు నిర్మించుకొని వాళ్ళ లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత నాటి మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి అయితే ఇవాళ కనీసం చుక్క నీరెత్తిపోయిన పరిస్థితి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీరని చెప్పేసి కూడా ఎమ్మెల్యే పల్లరాజేశ్వర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్తో నరేష్, లివిల్ రెడ్డి, టీ న్యూస్, మేడిగడ్డ.